రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి జగన్ ఆలోచించడం లేదన్నారు మంత్రి పార్థసారథి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకుని దిగజారుడు రాజకీయం చేసే పార్టీ వైసీపీ అని మంత్రి విమర్శించారు. కుటుంబంలో తండ్రి ఎలాగో ఎల్ఐసి కూడా అలాగే అని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎల్ఐసి కర్నూలు బ్రాంచ్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమంలో టీజీ భరత్ పాల్గొన్నారు. ఎల్ఐసి ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని, కుటుంబ పెద్ద పాత్రను ఎల్ఐసి పోషించి ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పారు. విశాఖపట్నంలో ఎండాడా ఫైర్ స్టేషన్ కి హోంమంత్రి మంగళపూడి అనిత శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆధారాలు లేకుండా వికలాంగుల పెన్షన్పై ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. అర్హులైన వికలాంగులకు పెన్షన్లు అందిస్తామని హోంమంత్రి తెలిపారు. భీమవరం నుంచి ఉండి నియోజకవర్గానికి కలెక్టరేట్ తరలించడం భీమవరం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జిల్లాకి సొంత భవనం ఉన్న కలెక్టరేట్ కావాలన్నది తన అభిప్రాయమని చెప్పారు మోషన్ రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు. మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్తో చర్చలు జరిపినట్టుగా తెలిపారు. మత్స్యకారులకు కోనసీమ అంతర్వేదిలో ఎదురవుతున్న సమస్యలను చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్ను కోరినట్టుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతోందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాకలో స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేశారు. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వింతగా తన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ ని గిఫ్ట్గా ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ఓటు చోరీ చేస్తే కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఎలా గెలిచారన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో భారీ వర్షాలు దడపుట్టిస్తున్నాయి. వరదలు ఇప్పటివరకు 4 మృతి చెందగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్మూ శ్రీనగర్ హైవే మూసివేశారు. జమ్మూ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ పై ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రెడ్డి కొండల రెడ్డిని కోస్తే డబ్బులు వస్తాయి అని క్రిషాంక్ అంటున్నాడని, రేవంత్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి క్రిషాంక్ లేదని అన్నారు. రియల్ స్పిచ్చి ఓ పర్యాటకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ములుగు జిల్లా వెంకటాపురంలోని వీరభద్రవరం అటవీ ప్రాంతంలోని ముత్యంధార జలపాతాన్ని తిలకించేందుకు వెళ్లిన పర్యాటకుడు అడవిలో చిక్కుకుపోయాడు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎట్టకేలకు ఆచూకీని తెలుసుకున్నారు. అనుమతులు లేని జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. విశాఖలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న సేనానితో సేనా కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. తమ అధినేత తలపెట్టిన సేనాతో సేనాని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నాయకులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమల్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉండి ఎస్ఐ మహమ్మద్ నసీరుల్లా అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, రంగురంగుల విగ్రహాలు వాడొద్దు అన్నారు. ప్రకృతి నుంచి స్వీకరించిన మట్టితో తయారైన మట్టి విగ్రహాల్ని వాడాలని సూచించారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్, వాసవి జాగృతి బీజేఎఫ్ క్లబ్ భీమవరం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ హాజరై వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా అందరం జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా చెరువులను కాలుష్యం నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరులో విషాదం చోటు చేసుకుంది. బాలయ్య అనే వ్యక్తి చెరువులో దిగి గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. వినాయక చవితి కోసం తామర పువ్వులు కోసేందుకు చెరువులో దిగడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు వాపోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పార్టీకి ఊహించిన ఎదురుదెబ్బ తాకింది. 8 మంది దళ సభ్యులు లొంగిపోయినట్లు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లొంగిపోయిన వారికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు రోహిత్ రాజు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో దారుణ హత్య జరిగింది. తాళ్లరేవు మండలం నీలపల్లి చెక్పోస్ట్ దగ్గర పాలెపు శ్రీను అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. రాళ్లతో కొట్టి చంపినట్లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్తకోట నియోజకవర్గం ర్యాలీ గ్రామంలో మట్టి వినాయకుని ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మట్టి వినాయకుని తయారీ గురించి ప్రముఖ ఇంద్రజాలికుడు చింతా శ్యామ్ జాదుగా పిల్లలకు వివరించారు. ప్లాస్టిక్ తో తయారు చేసే విగ్రహాలు ఉపయోగించకూడదని సూచించారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది, మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయించారు. అనంతరం స్థానికులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో ఆర్య వైశ్యుల సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. రాజోలు మండలం తాటిపాకలో కంచర్ల బాబీ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం ఆర్య వైశ్య సంఘ సభ్యులకు, గ్రామస్తులకు మట్టి గణపతి విగ్రహాలను అందించారు. కూటమి వైసీపీ పార్టీలు రాష్ట్రంలో కుస్తీ పట్టి హస్తనలో దోస్తీ చేయడం చూస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సభ్యులు అన్వర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీతో సహా వైసీపీ పార్టీ మద్దతు ప్రకటించడం చూస్తుంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మోదీ దగ్గర తాకట్టు పెట్టారంటూ ఆయన ఫైర్ అయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ చేతన్ పొలం బాట పట్టారు. రైతులు, ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ చేతన్ మాట్లాడి పంటల వివరాలు తెలుసుకున్నారు. రైతులు పంటలను తరచూ పర్యవేక్షించాలని, అలాగే ఆదాయం వచ్చే ఉద్యాన పంటలను విస్తృతంగా సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. కాకినాడ జిల్లా తుని పట్టణ పోలీసులు అతి స్వల్ప వ్యవధిలో కేసు ఛేదించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను, 2 మొబైల్ ఫోన్లు, ఒక యాక్టివా బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో హార్టికల్చర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు. సమావేశం అనంతరం రైతులకు పామాయిల్ మొక్కలను అందజేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అనంతగిరిలోని హరిత రిసార్ట్ వ్యూ పాయింట్ ను సందర్శించిన జూపల్లి కృష్ణారావు పైలట్ ప్రాజెక్టుగా హరిత రిసార్ట్ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అప్పగించామన్నారు. హరిత రిసార్ట్ లో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని కలెక్టర్కి సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రామగుండంలో మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసింది. కాలేజ్కి అనుబంధంగా నిర్దేశించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టింది. అయితే 3 గుంటల ప్రభుత్వ భూమిలో అనధికారికంగా క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ శాఖ పాల్వంచలో పట్టుకున్న గాంజా, వెపన్స్ పట్టుకున్న కేసు మంచి పేరు తెచ్చిపెట్టిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్ వాస్ ఖాసిం అన్నారు. ఎక్సైజ్ కేసుతో పలు రాష్ట్రాల్లోని ముఠాల గుట్టు రద్దు చేశారన్నారు. కేసు ఛేదించిన ఎక్సైజ్ సిబ్బందికి 50,000 నగదు రికార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇదే తీరును కొనసాగించాలని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ యంత్రాంగానికి సూచించారు. మెదక్ జిల్లా శివంపేట మండల్ రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఎలుక పడిన నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్తాన్స్ రాధా మల్లేష్ గౌడ్ పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చే నిధులను కుటుంబానికి సక్రమంగా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పల్లి సింధురారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయక చెక్కులను ఆమె బాధితులకు అందజేశారు. పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ గెలలతో వచ్చిన ట్రాక్టర్లను గంటల కొద్దీ నిలబెట్టి తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కొయిదా గ్రామంలో డాక్టర్ గణేష్ 3 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో రోగుల కొరకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఏజెన్సీ గ్రామాల్లో వర్షాకాల నేపథ్యంలో ఇంటింటికి తిరుగుతూ రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. మైక్ ద్వారా ప్రచారం చేస్తూ తోటి డాక్టర్లకు ఆదర్శం అందించారు. పలువురితో ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని శ్రీ ప్రకాశ ఎనర్జీ స్కూల్లో ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. 18 ఏళ్లుగా శ్రీ ప్రకాశ స్కూల్ ఆవరణలో మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రజలకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. విద్యార్థులు, టీచర్స్ అందరూ కలిసి సుమారు 1000 మట్టి విగ్రహాలు తయారు చేసి పంచుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని జహీరాబాద్ పట్టణ మాజీ కౌన్సిలర్ రాములు నేత అన్నారు. జహీరాబాద్ పట్టణంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. 2 రోజుల నుంచి యూరియా కోసం తిరిగినా యూరియా దొరకడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. సకాలంలో యూరియా అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పీఏసీఎస్ వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులతో కలిసి నిరసన చేపట్టారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా కలసపాడులోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో వినాయక చవితి ముందస్తు వేడుకలు చేశారు. అయితే ఈ సందర్భంగా విద్యార్థినులు వినాయకుడి ఆకారంలో కూర్చుని వారి భక్తిని చాటుతున్నారు. ఈ సదస్సు చూపర్లను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని సరస్వతి నగర్లో అన్న బహుసాఠే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పటేల్ పాల్గొని మాజీ దివంగత మంత్రి గడ్డెన్న సేవలను స్మరించుకున్నారు. సరస్వతి నగర్లో ఏర్పాటవడానికి కారణం ఆయనే అంటూ గుర్తు చేశారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అంకుర మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. మన అందరి గణపతి అంకుర గణపతి అనే నినాదంతో 1000 మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లో పీహెచ్సీని కలెక్టర్ చేతన్ సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ బాబుకు పలు సూచనలు జారీ చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పలు వార్డుల్లో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్తుపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కల్లూరులోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని నాగరాజుపేట రామాలయం వద్ద వికాస్ కాలేజీల సంస్థ కరెస్పాండెంట్ సుల్తాన్ బాబా వినాయకుడు ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కడప జిల్లా కరణంవారిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రోడ్డు అభివృద్ధికి దాతలు ముందుకొచ్చారు. సిమెంటు, ఇసుక, కంకర ఇచ్చారు. వీరికి పాఠశాల హెడ్ మాస్టర్ గానుగ పెంట రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, టీడీపీ నేత నాగరాజు మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
వరంగల్లో వరుస చైన్ స్నాచింగ్లతో కలకలం సృష్టించిన చైన్ స్నాచింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 237 గ్రాముల బంగారు పుస్తల తాళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా యూత్ హాస్టల్లో దళిత బహుజన శ్రామిక యూనియన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించకూడదని తెలిపారు. బాపట్ల జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఈ భాస్కర్ వర్మ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు పూజించాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీ 4వ ఫేజ్లో ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యంతో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫంక్షన్ హాల్ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఫుట్పాత్పై ఉన్న షాపులను అధికారులు తొలగిస్తున్నారు. షాపుల తొలగింపుతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కేంద్ర సర్వీసులకు బదిలయ్యారు. లవ్ అగర్వాల్ ను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి యాపాల్ అబ్రహాం నగర్లో శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 18 ఫీట్ల భారీ విగ్రహాన్ని ప్రతిష్ట ఏర్పాట్లకు సిద్ధం చేశారు. 18 ఫీట్ల విగ్రహాన్ని బస్టాండ్ నుంచి యాపాల్ వరకు శోభాయాత్రగా తీసుకువెళ్లారు. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణపతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. భువనగిరిలో మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణ సమతుల్యత కోసం మట్టి గణపతి ప్రతిష్ఠించాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. మట్టి గణపతులతో వాయు నీటి కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లిలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. వ్యవసాయ పొలంలో తిరుగుతుండగా రైతులు గమనించి బంధించి రాళ్లతో కొట్టి చెప్పారు. గత 10 రోజుల క్రితం వికారాబాద్, హైదరాబాద్లో కురిసిన వర్షాలకు మూసీ నదిలో కొట్టుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. 2 రోజుల క్రితం కూడా పొలంలో కదులుతున్నట్లు రైతులు గుర్తించారు. కొండ చిలువ 6 అడుగులు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 6గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజరాజేశ్వరి నిలయం అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని రాహుల్ అనే వ్యక్తి బెంగళూరు నుండి అమ్మాయిలను సప్లై చేస్తున్నాడని తెలిపారు. అలాగే 10 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. క్యూలో ఉన్న రైతులు ఒకేసారి కౌంటర్ ముందు నెట్టుకోవడంతో అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఓ రైతుకు రక్తస్రావం జరిగింది. సరిపడా స్టాక్ ఉన్న రైతులు తమ ఇళ్లలో నిల్వ చేస్తున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తుబ్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. 5 రోజుల వ్యవధిలో 4 సార్లు దొంగతనం జరిగినట్లుగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లలో చొరబడి అందిన కాడికి దోచుకుంటున్నారని వాపోయారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూరారం కాలనీ వాసులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరగడంతో 2 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. అయితే నీటిలో 40 గొర్రెలు చిక్కుకోవడంతో విషయం తెలుసుకున్న ప్రాజెక్టు సిబ్బంది వెంటనే నీటి విడుదల నిలిపివేశారు. ఘటనా స్థలానికి సిబ్బందితో పాటు రెవెన్యూ శాఖ రెస్క్యూ బృందం చేరుకుని గొర్రెల కాపర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన తెలిపారు. వ్యవసాయ కళాశాలకు తమ భూములు ఇవ్వమని పురుగుల మందు డబ్బాలతో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మగ్దూమ్ నగర్ గ్రామంలో గల 273 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ కళాశాల నిర్మాణం ఆపివేయాలంటూ సూర్యాపేట జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లాలో ఒకరోజు వ్యవధిలోనే ప్రేమ జంట చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. 2 రోజుల క్రితం యువతి అనుమానాస్పదంగా మృతి చెందగా ఇప్పుడు ప్రియుడు చనిపోవడంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. కట్టంగూర్ మండలం అక్కలాయిగూడెం గ్రామానికి చెందిన పల్లవి బన్నీ గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. గంట వ్యవధిలోనే యువతిని ఖననం చేయగా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కడప జిల్లా పులివెందుల్లో యూట్యూబర్ ఆదిశేషుపై జరిగిన దాడి కలకలం రేపింది. టీడీపీకి చెందిన విశ్వనాథ్ రెడ్డి అతడి అనుచరులు కలిసి తనపై దాడి చేశారని ఆదిశేషు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేయడం వల్లే ఈ దాడి జరిగిందన్నాడు. కారును పగలకొట్టి తనపై ఇనుప రాడ్లతో దాడి చేశారని వాపోయాడు. మదనపల్లె మండలంలో మర్డర్ మిస్టరీ వీడింది. అదృశ్యమైన ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటనను అన్నమయ్య జిల్లా పోలీసులు ఛేదించారు. మహిళ మృతికి వివాహేతర సంబంధమే కారణమని విచారణలో తేలిందన్నారు. కుక్కట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కైకలూరు మండలం కాలేదండి గ్రామంలో రంగ విగ్రహానికి పేడ పూసి 2 కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధారంగ అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు. త్వరలోనే భూముల వివరాలను స్మార్ట్ కార్డులో నిక్షిప్తం చేసి కార్డులు అందించాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుజ్జయ్య చౌదరి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూములన్నీ తమ దగ్గర పెట్టుకోవడానికి చట్టం తెచ్చారని దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బ్యాంకు లోన్ వాయిదా చెల్లించలేదంటూ బ్యాంకు సిబ్బంది లోన్ తీసుకున్న వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో చోటు చేసుకుంది. నల్లవంతెన సమీపంలోని ప్రభు హోటల్ నిర్వాహకుడు ఓ ప్రైవేటు బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది హోటల్ వద్దకు వెళ్లి వాయిదా బకాయి వెంటనే చెల్లించాలంటూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకునికి బ్యాంకు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విజయనారాయణ ఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తన్నడం, బూతులు తిట్టడం చేస్తున్నాడని విద్యార్థులు గేట్ ముందు ధర్నాలు నిర్వహించారు. ఉపాధ్యాయుడు కృష్ణయ్యను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సహజంగా వానరాలకు వీధి కుక్క కనబడితే చాలు పరుగులు పెడతాయి. కుక్క మొరిగిన శబ్దం వినిపించినా అక్కడి నుండి కోతులు పరుగుని పరుగులు పెడతాయి. కానీ ఇక్కడ ఓ విచిత్ర సీన్ జరిగింది. ఓ కోతి కుక్కకు చుక్కలు చూపించింది. కుక్కపైకి ఎక్కి కూర్చుని కోతి బేకోమై రౌడీయిజం అన్నట్టుగా వీధి కుక్కను పరేషాన్ చేసింది. విచిత్రం సన్నివేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. కృష్ణా జిల్లా గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరై సంతకాలు చేశారు. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. కోర్టు కండిషనర్ బెయిల్ షరతుల మేరకు ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా జడ్జి రాధిక అన్నారు. మామడ మండలంలోని కొన్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలపై దూరంగా ఉండాలన్నారు. బాలికలు సరైన వయస్సు నిండిన తర్వాతనే వివాహాలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 24న జరిగిన జనహిత యాత్రకు అనూహ్య స్పందన లభించిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా 25 లక్షల మంది రైతులకు 21 కోట్ల నిధులను కేటాయించమన్నారు. రానున్న రోజుల్లో చొప్పదండి రాష్ట్రంలో ఒక మోడల్ అని చెప్పుకునే విధంగా చూపిస్తామన్నారు. ఖమ్మం జిల్లా జల్లేపల్లిలోని సొసైటీ వద్ద గందరగోళం ఏర్పడింది. సరిపడా యూరియా లేనందున ముందుగా వచ్చిన రైతులకు మాత్రమే యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. యూరియా రాగానే ఇస్తామని వ్యవసాయ శాఖ అధికారులు సర్ది చెప్పడంతో రైతులు శాంతించారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ మోసపూరితంగా చేశారని, ఇందిరమ్మ కమిటీలను సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తిరుపతి నగరంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, నగరంలోని హోటల్స్, లాడ్జ్లు, హోమ్ స్టేలకు వచ్చే వారి వివరాలను పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. విశాఖ నగరం జలమయంగా మారింది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరమంతా మునిగిపోయింది. ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జ్ఞానాపురం బ్రిడ్జ్ కింద నుంచి వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంగవైకల్యంతో ఉన్న వారిని ఆదుకోవాలి తప్ప వాళ్లని ఇబ్బంది పెట్టకూడదని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రభుత్వం చాలా తప్పిదం చేస్తోందని, వికలాంగులపై ప్రతాపం ఎంతవరకు సమంజసమని ఆలోచన వెంటనే విరమించుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని 3 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్ఎంపీ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఈ నివేదిక అధికారులకు అందజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన దానికి బండి సంజయ్కు చేతనైతే సమాధానం చెప్పాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర మంత్రిగా ఉండి కరీంనగర్కు బండి సంజయ్ తీసుకొచ్చింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంటు కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలతో పాటు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అదేవిధంగా సత్యమ్మ గుడి వద్ద ఆర్టీఓ సువర్ణ మట్టి వినాయక విగ్రహాలు, పండ్ల మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు వినియోగించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆర్టీఓ తెలిపారు. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మదర్ తెరీసా వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులను ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్రావు, మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంచడమే కాకుండా బోధన సులభమవుతుందని జిల్లా సైన్స్ అధికారి అప్పారావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. అల్లూరు జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. జిల్లా పరిధిలో కురిసిన భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించింది. అల్లూరు జిల్లా పరిధిలో గల పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి పొలాలు జలమయం కావడంతో పంట నాశనమే. గలకే కొన్ని చోట్ల వంతెనలు కోతకు గురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట బైపాస్ రోడ్లో గల సచివాలయం విలేజ్ క్లినిక్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. రాత్రి సమయంలో సచివాలయం క్లినిక్ కిటికీలను, సూచిక బోర్డును ప్రాంగణంలో ఇటుకలతో ధ్వంసం చేశారు. దుండగులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ ప్రాంతంలోని ఏఎస్బిఎల్ సైట్ ఆఫీస్ లేబర్ క్యాంప్లో జెట్ లోహార్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లా గాజోల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు జరిగే కాణిపాక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కాణిపాకం ఆలయ ఈవో ఆఫీసులోని సమావేశ మందిరంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంతో కష్టపడి చేసిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుందని హీరో విజయ రామరాజు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన స్పందన చూస్తుంటే ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో రూపొందించిన అర్జున్ చక్రవర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది.